వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ పనులు మరింత వేగవంతం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కీలక భేటీ అయిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, తిరుపతికి నూతన సర్వీసుల అవసరాన్ని వివరించిన రామ్మోహన్ నాయుడు గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్. శరవేగంగా భోగాపురం విమానాశ్రయ పనులు నిర్మాణ పనులపై మరోసారి సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వింత ఘటన. 2 తలల దూడకి జన్మనిచ్చిన గోవు. ఏపీ ఆర్టీసీ బస్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో యువకుడికి బలమైన గాయం. నర్సన్నపేట పట్టణం ఓ షాపింగ్ మాల్ ఎదురుగా ఘటన. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులపై సమీక్షించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లో నిర్మితమవుతున్న విజయవాడ విమానాశ్రయ టెర్మినల్, భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణాల పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఈ 2 ముఖ్య ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. రెండింటి నిర్మాణ పురోగతిని ఈ సందర్భంగా నిర్మాణం చేపడుతున్న సంస్థల ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుకు వివరించారు. భోగాపురం ఇప్పటికే 97% నిర్మాణ పనులు పూర్తి కాగా రోడ్డు కనెక్టివిటీ, ఇతర వసతుల నిర్మాణానికి సంబంధించి పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉన్నట్టు కేంద్ర మంత్రికి వివరించారు. అదేవిధంగా విజయవాడ నూతన టెర్మినల్ పనులను కొత్త కాంట్రాక్టుకు బదలాయిస్తూ ఆ సంస్థ ప్రతినిధులతో నిర్మాణ దశకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. గతంలో అనేక దఫాలుగా భోగాపురం విజయవాడ టెర్మినల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామ్మోహన్ నాయుడు ఈ సమీక్ష సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావిస్తూ అధికారుల నుండి వివరణ తీసుకున్నారు. ఎయిర్లైన్ భాగస్వాములు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో విస్తరించబోతున్న సర్వీస్ వివరాలను సైతం చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ 2 విమానాశ్రయాల నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేయాల్సిన సర్వీసుల వివరాలు, వాటి సమయాలు ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశను మార్చబోతున్న ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాత రాష్ట్ర ప్రజల కనెక్టివిటీ మరింత పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెడుతున్న వేళ ఈ విమానాలు సైతం అభివృద్ధి వేగం పెంచేలా కీలక పాత్ర పోషించనున్నాయని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న గ్రామాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలనే సంకల్పానికి బలమిస్తూ తగిన నిధులు సమకూరుస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు సాగిన సుదీర్ఘ సమావేశంలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మరింత వేగవంతానికి విలువైన సూచనలు అందించారు. ముఖ్యమంత్రి సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వింత ఘటన జరిగింది. 2 తలల దూడకు జన్మనిచ్చిన గోమాత. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. మండపల్లి పంచాయతీ ఎం తోటూరు గ్రామానికి చెందిన కాళ్ళ తులసీదాస్ అనే పాల వ్యాపారి తనకున్న ఆవుల్లో సిరి ఆవుకి 2 తలల దూడ జన్మనిచ్చింది. వైద్యులు దీన్ని జన్యుపరంగా జన్మనిచ్చిందని చెబుతుంటే అతను మాత్రం ఇది దత్తాత్రేయ స్వామిగా చెబుతున్నారు. ఈ ఆవును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా బుధవారం 6:30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా ఉషా పద్మిని ఛాయ సమేత
శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను తిరువీధి మహోత్సవం నిర్వహించి అనంతరం చిన్నతోటలో స్వామివారికి విశేష అర్చనలు బుక్క బర్గుండతో సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 11 గంటల సమయంలో తిరిగి ఉత్సవమూర్తులను వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఆలయంలోకి తిరిగి తీసుకొని వచ్చి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారని ఆలయ ఈవో కేఎన్విడి ప్రసాద్ తెలియజేశారు. सूर्यनारायण स्वामी देवता प्रीत्यर्थम पुरुषदोक्त विधानेन यावच्छक्ति ध्यान आवाहनादि षोडशोपचार पूजां करिष्ये. आगमार्थं तु देवानागमनार्थं तु रक्षसा भण्डारं तत्र देवताह्वानलाञ्छनम् कलशाराधनं करिष्ये. कलशे गन्धपत्रपुष्पाक्षतैरभ्यर्थ हस्तेनाच्छाद्य. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కీలక భేటీ అయిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు మరింత వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పలు కీలక ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్లో వివిధ సర్వీసులకు సంబంధించి ఈ సందర్భంగా కీలకంగా చర్చించారు. న్యూఢిల్లీలోని రైల్ భవన్ ను సందర్శించిన రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి రైల్వే ఆపరేషన్ కంట్రోల్ రూమ్ ఆపరేషన్ ను పరిశీలించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు చెందిన కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషనల్ పనులను మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ ను రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రస్తుత పరిస్థితిని కూడా అశ్విని వైష్ణవ్ కు వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా పలు రైల్వే స్టేషన్లకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. శ్రీకాకుళం నుండి విజయనగరం మీదుగా సికింద్రాబాద్ చేరే విధంగా నూతన సర్వీసును ఏర్పాటు చేయాలని ప్రధానంగా రామ్మోహన్ నాయుడు కోరారు. ఇది జిల్లాకు అత్యంత అవసరంగా మారిందని, జిల్లా కనెక్టివిటీని మరింత పెంచుతుందని సర్వీసు ఆవశ్యకతను వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో కనెక్టివిటీ మరియు రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై పలు ప్రాజెక్టులను రైల్వే శాఖ మంత్రి ఎదుట రామ్మోహన్ నాయుడు ఉంచారు. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్ మరియు తిరుపతికి నేరుగా నూతన సర్వీసుల ఏర్పాటు, మందస రోడ్ పాతపట్నం హరిచంద్రపురం స్టేషన్లో కీలక రైళ్లకు సంబంధించి హాల్ట్ల ఏర్పాటు, కామేశ్వరిపేట హాల్ స్టేషన్ అభివృద్ధి గురించి ప్రధానంగా చర్చించారు. ఇందులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిచంద్రపురం స్టేషన్ను లాజిస్టిక్ హబ్ గా అప్గ్రేడ్ చేయడంపై దృష్టి సారించాలని కోరారు. తద్వారా అన్ని రకాలుగా కూడా ఉపయుక్తంగా హరిచంద్రపురం స్టేషన్ మారుతుందని చెప్పారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్ల ఏర్పాటు గురించి పలు ప్రాజెక్టులను రైల్వే మంత్రికి వివరించారు. మౌలిక వసతుల విస్తరణ గురించి కూడా భేటీలో ప్రధానంగా తీసుకొచ్చారు. గుజరాత్ లో నూతనంగా నిర్మితం అవుతున్న దొహాలేరో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంకు రైల్వే లాజిస్టిక్ రవాణాను అనుసంధానం చేయడంపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. రైల్వేతో విమానయాన లాజిస్టిక్ రవాణాకు అనుసంధానం చేయడం ప్రస్తుతం అత్యంత అవసరమని ఇరువురు మంత్రులు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలను వేగంగా చేరడం కోసం భవిష్యత్తులో విస్తరించబోయే ప్రాజెక్టులు ఇంటిగ్రేటెడ్ ఎయిర్లైన్ కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 2 మంత్రిత్వ శాఖల నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున భక్తులు అగ్నిగుండం దాడుతుండగా ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో పలువురు భక్తులు నిప్పుల్లో పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నిప్పుల్లో పడ్డవారిని పైకి లాగారు. ఘటనలో సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. వారిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం.
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను మోహనార్దాస్, నాగరాజారావు, కుసుమ, జయంతి, పూజాలుగా గుర్తించారు. వీరంతా బెంగళూరులోని రారాజీ నగర్ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగవరం సీఐ రాంభూపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడ్స్ ట్రైన్లో గ్యాస్ లీక్ కావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కోటబొమ్మలి మండలం తిలార రైల్వే స్టేషన్లో విశాఖపట్నం నుండి కొత్త వెళ్తున్న గూడ్స్ రైల్లోని ఒక వ్యాగన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు బి గణేష్, పి అశోక్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ ప్రమాదకరమైంది కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి పన్నుల వసూలుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ అధికారులు. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భారీగా బకాయిలు ఉన్న దుకాణాలు, గృహాలకు వెళ్లి చర్యలు చేపట్టారు. పంచాయతీలో 2.30 కోట్లు ఇంటి పన్నులు రావాల్సి ఉండగా 1.7 కోట్లు మాత్రమే వసూలయ్యాయని అధికారులు తెలిపారు. తక్షణమే పన్నుల వసూలుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. మాతృమూర్తి పేరిట నిరుపేదలకు అంబులెన్స్ వితరణ చేసిన నరసన్నపేట పట్టణవాసి. నరసన్నపేట పట్టణ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ప్రతినిధి వెంకటేశ్వరరావు తన మాతృమూర్తి లలితాంబ జ్ఞాపకార్థం నిరుపేదల కోసం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. బుధవారం నర్సన్నపేటలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈరోజు మా తల్లిగారైన ఊన లలితాంబ గారి జ్ఞాపకార్థం నర్సన్నపేట ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రజలకు సౌకర్యార్థం ఒక ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని ఇంకా అంబులెన్స్ ఎక్విప్మెంట్ పెట్టేసి స్థానిక ఎమ్మెల్యే గారి చేత కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవం చేస్తాము. ఈ అంబులెన్స్ అందరికీ కూడాను చాలా ఉపయోగపడుతుందని, దీంతో మా ఊర్లో ఎక్కడ లేని కారణంగా ఈ ఉచిత సర్వీస్ని ఏర్పాటు చేస్తున్నాము. కావాల్సిన వారు ఒక ఆయిల్ డబ్బులు ఇస్తే చాలు, మిగతాదంతా మేమే చూసుకుంటాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరోసారి కోరుకుంటున్నాం. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నర్సన్నపేట జీటీ రోడ్డుపై బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం. నర్సన్నపేట పట్టణం టీవీఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ప్రమాదం జరిగింది. 2 వీలర్ పై 2 వ్యక్తులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస డాక్టర్ ప్లాజా నుండి రోడ్డు క్రాస్ అవుతున్న నేపథ్యంలో ఏపీఆర్టీసీ బస్సు అటుగా రావడంతో 2 వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో జలుమూరు మండలం అల్లాడు గ్రామంకు చెందిన గంగురాంజీ సన్నాఫ్ ఇంద్ర చేతికి బలమైన గాయం కావడంతో శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. నర్సన్నపేట ప్రభుత్వ క్రీడా మైదానంలో హోలీ సంబరాలు. నర్సన్నపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో హోలీ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక మైదానంలో క్రికెట్ క్రీడాకారులతో పాటు పలువురు క్రీడాకారులు రంగులు పూసుకుంటూ సందడిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. పాల్గొన మాసం పౌర్ణమి సందర్భంగా హోలీ రావడంతో కొన్ని ప్రాంతాలలో చిన్నారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పెద్దలు రంగులతో ఆడుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.